మీకు తెలుసా మన శరీరంలోని జబ్బులకు దాదాపు 90% పరిష్కారాలు నీటిపైనే ఆధారపడి ఉంటాయి. ఈవెన్ మనకు వచ్చే తలనొప్పికి కూడా నీటికి ముడిపడి ఉంటుందని చెప్పుకోవచ్చు. మీ అందరికీ తెలిసిందే, మన 2 తెలుగు రాష్ట్రాలలో ఎండలు బగబగమని మండిపోతున్నాయి. పిరికిడంత గుండెను పిండి పిప్పి చేసే సూర్యుడు మనకు సవాల్ ఇసిరాడనే చెప్పుకోవచ్చు. చాలా మంది పిల్లలు స్కూల్లో ఎక్కడే కానీ వాటర్ బాటిల్ ఓపెన్ చేసి తాగేదంటూ వారు చేయరు. అలాంటి పిల్లల తల్లిదండ్రులకు తెలియజేయందేమనగా, కంపల్సరీ మన పిల్లలకి తాగునీటిపై దృష్టి పెట్టే చర్యలు మనం చేపట్టాలి. ముఖ్యంగా ఎల్కేజీ నుంచి 5th స్టాండర్డ్ వరకు పిల్లలకి ఎప్పుడు నీరు తాగాలన్న విషయం వారికి తెలీదు. ఈ ఎండాకాలంలో పిల్లలు ఎంత నీరు తాగితే అంత ఆరోగ్యంగా ఉంటారు. వారు ఒక్కరోజు సిక్ అయ్యారంటే ఆ ఎఫెక్ట్ దాదాపు 10 రోజులు పేరెంట్స్ పైన, ఆ పసిపిల్లల పైన పడుతుంది. అందరికి కూడా తెలియజేయందేమనగా, త్రాగునీటిని పిల్లలకి పదే పదే తాగేలా తీర్చిదిద్దండి. అలాగే ముఖ్యంగా ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ని అవాయిడ్ చేయండి. ఫ్రిడ్జ్ వాటర్ని అవాయిడ్ చేయండి. బయట ఐస్ క్రీమ్స్ అని, కూల్ డ్రింక్స్ అనేవి పూర్తిగా అవాయిడ్ చేయండి. ఈ ఎండాకాలం సూర్యుడి బారిన పడకుండా తప్పించుకోవడానికి టెంకాయ నీళ్లను, మజ్జిగను, బాణనీటికి ప్రాధాన్యత ఇచ్చి పూర్తి స్థాయిలో మన ఆరోగ్యం పట్ల మనం శ్రద్ధ తీసుకునే దిశలో మనం అడుగు వేయాలని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.